సలార్ సక్సెస్ తో మంచి స్పీడ్ మీదున్న ప్రభాస్ ప్రస్తుతం తన దృష్టిని మొత్తం కల్కి, రాజాసాబ్ చిత్రాలపై పెట్టాడు. కల్కి మూవీ షూటింగ్ పార్ట్ దాదాపుగా పూర్తయింది. ఈ ఏడాది మే 9వ తారీఖున ఈ సినిమా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకునే వంటి సూపర్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా సమాంతరంగా రాజాసాబ్ కి కూడా డేట్స్ కేటాయిస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం రాజాసాబ్ కి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో కొనసాగుతుంది. హీరోయిన్, కమెడియన్స్ పై పలు కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ మారుతి. మారుతి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కు ఒక రేంజ్ లో ఉంటుంది. తన సినిమాలో హీరోకి ఏదో ఒక లోపం పెట్టడం ఆయన మార్క్. రాజాసాబ్ లో కూడా ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా ఉంటుంది. కానీ మారుతి గత చిత్రాలకు మరియు ఈ చిత్రానికి అసలు పొంతనే లేకుండా ఉంటుందంట. రీసెంట్ గానే ప్రభాస్ కి రాజాసాబ్ సెకండ్ హాఫ్ ని వినిపించాడట డైరెక్టర్ మారుతి. సెకండ్ హాఫ్ విన్న ప్రభాస్ స్పెల్ బాండ్ అయ్యారట. ఈ రేంజ్ స్క్రిప్ట్ నాకు బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత కూడా పడలేదని మారుతిని పొగడ్తలతో ముంచెత్తాడట ప్రభాస్. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనే లేని విధమైన ట్విస్ట్ ఉంటుందంట. అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా ఉండే సీక్వెన్స్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్తుందని, అలాంటి స్క్రిప్ట్ కి ప్రభాస్ స్టార్ స్టేటస్ తోడైతే బాక్స్ ఆఫీస్ లెక్కలు ఊహకి కూడా అదని రేంజ్ లో ఉంటాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమా హర్రర్ కథాంశంతో తెరకెక్కుతుందని ప్రభాస్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ప్రభాస్ మారుతి మూవీ పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లో విడుదల కానుందని సమాచారం అందుతుంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. మారుతి గత సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించకపోవడంతో పాటు నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ మాత్రం మారుతిని నమ్మి ఛాన్స్ ఇవ్వగా మారుతి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారేమో చూడాల్సి ఉంది. ప్రభాస్ గత సినిమా సలార్ నిర్మాతలకు కళ్ళు చెదిరే లాభాలను అందించిన ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు సైతం భారీ స్థాయిలో లాభాలను అందించడం ఖాయమని తేలిపోయింది. ప్రభాస్ తో సినిమాలను నిర్మించడానికి పోటీ పడుతున్న నిర్మాతల సంఖ్య పెరుగుతుంది. ప్రభాస్ తో సినిమాలను తెరకెక్కించడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.